విశ్వంబర తర్వాత చిరంజీవి అనిల్ రావుపూడితో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు, కానీ అప్పుడే దీనికి సాలిడ్ బజ్ నెలకొంది. మెగా 157 వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. రీసెంట్గా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం మేకర్స్ లుక్ టెస్ట్ను పూర్తి చేశారని సమాచారం. మెగా 157లో చిరంజీవిని అనిల్ రావుపూడి వింటేజ్ లుక్లో ప్రజెంట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ దానికోసం లుక్ను కూడా లాక్ చేసుకున్నారట. లాక్ చేసుకున్న లుక్తోనే షూటింగ్కు రెడీ అవ్వనున్నట్టు సమాచారం. మెగా 157లో వీలైనంత వరకు మెగాస్టార్ను స్టైలిష్గానే చూపించాలని చూస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావుపూడి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు బిమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన షూట్ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఏదేమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అనిల్ రావుపూడి మాత్రం ఇప్పటి వరకు తెలుగు సినిమాలని చేస్తూ మంచి సక్సెస్ను సాధిస్తూ వస్తున్నారు. చిరంజీవి సినిమాతో పాన్ ఇండియాలో కూడా అడుగు పెట్టాలనే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో చాలా మంది హీరో హీరోయిన్స్ కామియో రోల్స్ పోషించబోతున్నట్టు తెలుస్తుంది. అందులో విక్టరీ వెంకటేష్ మంచి క్యారెక్టర్లో కనిపించి మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారట. నిజానికి వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నప్పటికీ అనిల్ రావుపూడి తనకి వెంకటేష్కి మధ్య ఉన్న మంచి బాండింగ్ వల్ల ఆయన ఒక క్యారెక్టర్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారట. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వెంకటేష్ 300 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలోని వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని చిరంజీవి సినిమాలో వాడుకొని ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఒక వైబ్ను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించగలిగే కెపాసిటీ అనిల్ రావుపూడికుందా? వరుసగా 9వ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ట్రిపుల్ హ్యాట్రిక్ను సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.